ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఒక విషయం చెప్పే ముందు. ఎందుకు మహానుభావ, ఎందుకు అట్లా కళ్ళు చెమరుస్తున్నాయి అన్న. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది గంగాధర శాస్త్రి గారు అన్నాడు ఆయన. ఏంటది అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, ఆయన కొడుకు ఒక హీరో. మా వాడు రోజు రాత్రి షూటింగ్ చేసి 2ంటికి 3ంటికి వస్తున్నాడు. ఏమైపోతుంది ఇతని ఆరోగ్యం, ఎందుకు ఈ సినిమాలు ఇతనికి, నా దగ్గర డబ్బు ఉంది కదా, మా ఇంట్లో మా కుటుంబం అంతా డబ్బు ఉంది కదా, ఎందుకు మళ్ళీ ఇతను సినిమాలు చేసి వస్తున్నాడు, రాత్రి 10ంటికో 11ంటికో నిజంగా డేట్ మారకుండానే పడుకోవాలి కదా 12 లోపల, ఇతను ఏంటి 2 గంటలకి 3 గంటలకి ఇంటికి వస్తున్నాడు ఏమిటి అని అనిపించి ఒకరోజు తట్టుకోలేక వాడిని పిలిచి, ఎందుకురా ఈ సినిమాలు మనకి, ఈ ఆరోగ్యం పోగొట్టుకుని నీకు అవసరమా నాయన అని అడిగానండి అన్నాడు. దానికి ఆ కొడుకు సమాధానం చెప్పాట, నాన్న ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత జాతి మొత్తం 100 కోట్ల జనాభా సుఖంగా నిద్రపోవాలంటే మేము ఈ సరిహద్దుల్లో కాపలా కాయాలి అని ప్రాణాల్ని పడంగా పెట్టే సైనికుల కంటే నేను పడే కష్టం ఒక లెక్క నాన్న అన్నట్టవాడు. అలా అడిగిన తండ్రి పేరు వెంకట్రావు గారు, ఆ సమాధానం చెప్పిన కొడుకు పేరు పవన్ కళ్యాణ్.